కరోనా లాంటి కొత్త వైరస్ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని చాలామంది భయపడతారు. ఎలా చూడొచ్చు మనం? ఒకటి బ్రో, మనం ఫస్ట్ దేనికైనా భయపడాలి. ఎందుకంటే కరోనా టైంలో ఉన్న ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకుంటలేము. దాన్ని కంటిన్యూ చేస్తే చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ కరోనా లాంటి వైరస్ మళ్ళీ వస్తాయంటే ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే పిట్టల్లో రాలిపోతున్నాం కాబట్టి భయపడాలి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే, నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉంటా. చైనాలో ఒక తెలుగు ఆయన చెప్పాడన్నమాట, చైనాలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు మన దేశంలో ఉన్న సమస్యలను వదిలేసి పక్క దేశంలో ఏమో జరుగుతుందన్న ఒక అపోహతోటి ఇదంతా సృష్టించుకొని మనం టైంపాస్ చేస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి అలాంటి వైరస్ అయితే ఏం లేదు. కానీ చలికాలం జలుబు జ్వరం సహజమే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం మాస్కులు, చేతులు హ్యాండ్ వాష్లు చేసుకుంటే బెస్ట్. ఓకే. సో అంటే ఏదో అయిపోతుంది పక్క దేశంలో, మళ్ళీ వస్తుంది, లాక్డౌన్ పెట్టాలని కొన్ని ఛానల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి కదా, ఎలా చూపిస్తున్నాయి? మీడియాకి కావాల్సింది ఒక్కటే బ్రో, టైంపాస్. వాళ్ళకు కావాల్సిన కంటెంట్ రావాలి. జనాలకు కూడా ఎట్లుందంటే, అరే నిజమే కదా, అంటే చూసిన దాని గురించి ఎక్కువ ఆలోచించుతారు. వీళ్ళు కూడా మరి ఎందుకు క్వశ్చన్ వేసుకోవడం మానేసి దాని గురించి డైరెక్ట్ అరే వస్తుంది కావచ్చు, దీని గురించి ఏం చేయాలి అని అంటున్నారు. కానీ ఎందుకు, నిజంగా నచ్చిందా రాలేదా అనేది ఆలోచించకుండా మన వాళ్ళు స్ప్రెడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా బాగా మంది భయపడుతున్నారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా భయపడుతున్నాను. ఓవరాల్గా ఏం చెప్తారు బ్రో ఆ వైరస్ గురించి? మాస్కులు ధరించండి, అంతే. ఇంకేం చెప్తున్నా? శానిటైజర్తో స్నానం చేయండి అని చెప్తారా? శానిటైజర్ స్నానం చేయండి, మాస్కులు ధరించండి, దూరం పాటించండి, కొంచెం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే, నీ రాత ఎంతవరకు ఉంటే అంతవరకు బతుకుతావు, పైకి పోతావు, అంత తప్పించి దాంట్లో ఏం లేదు, భయపడకండి.